హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మొన్న పూర్ణం నాడు ఉసిరికాయల మచ్చిని చాలా ఒక కిలోని తీసుకొని పచ్చడి పెట్టాలనుకున్నాను. పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీటిని ఫస్ట్ నూనెలో వేపుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నా మళ్ళీ ఆకుపొడి కావాలని రూల్ ఏం లేదు, కొన్నే కాబట్టి ఇంట్లో ఉన్న కారంతో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నూనెలు వేపుకోవాలి అన్నీ. ఉసిరికాయ పచ్చడి పెట్టాలంటే చాలా నూనె పడుతుంది కావచ్చు, ఆ ఉసిరికాయలు వేయించాలి, బాగా నూనె పడుతుంది కావచ్చు అనుకుంటారు ఫ్రెండ్స్. చాలా నూనె ఏం పట్టది, పావు కిలంత నూనె ఉంటే చాలు. ఆ నూనెలు వేపుకోవచ్చు. ఇగో ఇలా వేపుకోవచ్చు ఫ్రెండ్స్, అన్నీ వేగాలి. నేను మాత్రం ఉసిరికాయ పచ్చడి పెట్టడం ఇదే ఫస్ట్ సారి. అంటే పచ్చడి పెట్టడం ఫస్ట్ సారి కాదు, ఉసిరికాయలు పెట్టడం ఫస్ట్ సారి. మామిడికాయ పచ్చడి పెట్టిన, నిమ్మకాయ పచ్చడి పెట్టిన, టమాటాలు మాత్రం వారానికి ఒక్కసారి రుబ్బి అంటే మిక్సీలో పట్టి వాటిని పట్టినాక ఉడకబెట్టి పెట్టుకుంటాము. ఇది మాత్రం ఉసిరికాయలు పెట్టడం ఫస్ట్ టైము. ఇవి సన్నని సెగ మీదనే అది వేగనివ్వాలి, ఎందుకంటే లోపల గింజతో సహా వేగాలి. ఉసిరికాయ పచ్చడి అంటే పెట్టినాడే కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. తెల్లారి నుండి మాగిన కొద్దీ మళ్ళీ నలుపుకే వస్తుంది. ఎంత మంచిగా పెట్టినా ఉసిరికాయ పచ్చడి నలిపే వస్తుంది. అదేంటో తెలియదు, ఎందుకంటే ఉసిరికాయ అంటే ఉసిరికాయ, దానికి కారణం ఎవ్వరు చెప్పలేకపోతా ఉండరు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఎంత మంచిగా పచ్చడి పెట్టినా నలిపే వస్తుంది. వేగిపోయాయి ఫ్రెండ్స్, చూసారా? అలా పచ్చి వేసేటప్పుడు ఎంత లోపలికి మునిగాయో వేగినాక వాటి చవే బాళ్ళ లెక్క పైకి వచ్చాయి. ఇప్పుడు తీసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని, అట్లయితేనే పచ్చడి ఆగుతుంది. ఇంకొక వాయి వేయించుకుంటాను. ఉసిరికాయ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రాతపూర్వకంగా చేయండి. రెగ్గాయ పచ్చడి కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్, తెలుసు కదా మీకు. మా పక్క పొంటి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పక్క పొంటి కోమూట్ల ఆమె ఉండేది. ఆ అమ్మ చనిపోయింది. ఆమె ఇప్పుడు గుర్తుకొస్తుంది, మహానుభావురాలు. ప్రతి ఒక్క పచ్చడ అంటే నిమ్మకాయ పచ్చడ, టమాటా పచ్చడ, ఆ కాలంలో నేను చిన్నపిల్లప్పుడే పెట్టేది. వాళ్ళు కోమట్లు కదా. రేగ్గాయ వాళ్ళ ఇంటికాడ రేగ్గాయ చెట్టు ఉండేది, సేమ్ రేగ్గాయలు కూడా ఇంతే సైజు ఉండేది. ఆమె మంచి మంచి రేగ్గాయలు దూర వండినాయి, అంటే అటు పసరి కాదు, ఇటు పండి కాదు, మామూలుగా దూర వండిన రేగ్గాయలు తీసుకొని సేమ్ ఇదే మాదిరిగా వేయించి పెట్టేది ఫ్రెండ్స్. కానీ ఏ పచ్చడి పెట్టినా మనం టేస్ట్ కోసం కానీ ఇప్పుడు అంటాం, సైజు చూడడానికి చిన్న కటోరలో పెట్టుకొచ్చి మా మమ్మీకి ఇచ్చేది. చాలా బాగుండేది ఫ్రెండ్స్. రెగ్గాయల పచ్చడి, రెగ్గాయల తొక్కు కొంచెమే కాబట్టి మెంతులు, జీలకర్ర పొడి, స్పూన్నర ఆవాలు అన్నీ కలగలిపి మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు మొత్తం ఇవి మొత్తం పొట్టు తీసుకున్నాకనే వేసుకోవాలి. పొట్టుతోటి ఉంటే మాత్రం అల్లా నూనెలు వేస్తే ఆ పొట్టు అనేది పేలి మన మొక్కల మీద పడుతుంది. ఇది మీకు తెలుసు, నేను చెప్పని అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది పోపు పోసుకుంటా, మళ్ళీ ఇది ఆ వక్కలల్లో కలుపుకోవడానికి ఇంక కొంచెం వేస్తే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే టేస్ట్ వస్తుంది అవి. మళ్ళీ పచ్చి ఎల్లిపాయల ముద్ద కూడా ఉండాలి, అది రుబ్బి వేరే పెట్టిన దాన్ని కూడా చూపిస్తాను. అదే నూనెల పోపు పెట్టుకుంటాను. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు,
పొట్టుతో ఉంటే పట్టుకు అంటే ఇక అందుకే పొట్టు తీసేసిన. గ్యాస్ కట్టేస్తానా. చల్లారినాక పచ్చడి కలుపుకోవడమే. అలా ఏగుతాయి అవి, ఎల్లిపాయలు ఏగుతాయి, ఏం పర్లేదు. గ్యాస్ కట్టేస్తాను, ఆ వేడి చాలు. పోపు చల్లారిందండి. ఇందులో ఈ ఈ గరిటెడు కారము. ఈ కారము ఇంట్లో పట్టుకునేదే అండి. అంటే ఆకుపొడి, ప్యాకెట్ పొడి ఇదంతా కాదు, మనం ఇంట్లో పట్టుకునేదే. తక్కువ క్వాలిటీ కాబట్టి ఇంట్లో పట్టుకున్నది పోసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేను ఇంట్లోనే పట్టుకున్నదే చేస్తాను ప్రిపేరు. ఏ చిన్న ఐటెం అంటే ఒక కిలో పెట్టాలంటే ఇంట్లో పట్టుకున్న కారం పొడి వేస్తాను. ఇందులో వేయాలి కొంచెం అంత పచ్చి ఎల్లిపాయల ముద్ద, చిన్న 2 టేబుల్ స్పూన్లు, 2 ఎల్లిగడ్డలు పచ్చి పొట్టు తీసినాయి, మెంతి జీలకర్ర పొడి 2 స్పూన్లు, 2 స్పూన్లు అన్నా కానీ 2 స్పూన్లు వేయలే, ఆవాల పొడి స్పూను, సాలివి. ఇవంటే లేచే ఐటమ్స్ కూడా ఏం లేదు. వీటిని కలుపుకోవాలి. నూనె తక్కువైనట్టు అనిపించింది కదా. అందులో ఏంపిన నూనె కాబట్టి కలర్ఫుల్గా వస్తలేదు, చూసిండ్రా అండి. మనం నూనె తక్కువైంది అనుకునేది ఉంటే పచ్చి నూనె కూడా పోసుకోవచ్చు. ఇది కూడా రోజు కారం లెక్క వేసుకొని తినచ్చు, కానీ మనకి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి. పచ్చడి అంటే పచ్చడికే కలపాలి అవి. ఇప్పుడు ఏంపి పెట్టుకున్న ఉసిరికాయలు అందులో కలుపుకోవాలి. దీనికి కూడా నూనె చాలా పడుతుంది. అందులో రేపు ఊరినాక నూనె అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపించదు కదా. కలుపుతానండి. ఇప్పుడు అస్సలు గట్టం తగినంత ఉప్పు, తగినంతనే, అంటే అందులో కారం పొడిలో ఉంది కాబట్టి ఇది మనకు టేస్ట్ తగ్గట్టు తగినంతనే వేసుకోవాలి. తర్వాత చూసుకొని మరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం తగినంతే వేస్తాను. మాకు ఈ పెరుగు డబ్బాలు కేజీ పెరుగు డబ్బాలు దొరుకుతాయండి. ఇందులో వెతుతున్నాను దాన్ని కలుపుకొని. ఉసిరికాయల ఇప్పటికే నల్లగా వచ్చింది. తెల్లారేసరికల్లా నూనె ఊరుతుంది. ఎందుకంటే వీటికి పట్టిన నూనె కూడా అందులో ఊరుతుంది. దండం పెట్టుకొని ఎత్తడం అలవాటండి మా తెలంగాణ వాళ్ళకు, మళ్ళీ హిందువులకి. ఉసిరికాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసి చెప్తానండి. ఆఖరి ఘట్టం ఏంటంటే, మా తెలంగాణ సైడేనా మీరు కూడా ఇలా చేస్తారా నాకు తెలియదు. ఈ పచ్చడి ఎత్తినాక ఇందులో మీరు చెప్పండి నేనేం చేస్తున్నాను. మా అమ్మమ్మ, మా బాపమ్మ, మా మమ్మీ వాళ్ళు పచ్చడి పెట్టినాక, పచ్చడి కలిపి ఎత్తినాక మాకు ఇది అలవాటండి. చాలా దిక్కులో చూసిన ఈ పచ్చడి కలిపినాక అందులో అన్నం వేసుకొని తలా ఇంత తింటుంటే ఆ టేస్టే వేరు, ఆ మధురమే వేరు. ఏది వేస్ట్ కానీ కదా. ఇంకా కొంచెం వేస్తున్నాను ఇలా. ఇది నేను తింటా, నేను అన్నం తినలే ఇంకా. మా వాళ్ళు తిన్నారు. టేస్ట్ చూస్తా, నాకు నోట్లో నీళ్ళు వస్తాయి. మళ్ళా ఇట్లా ముద్దలు తీసి పెట్టావు. ఎంత ముద్దుగా అమ్మ ఇట్లా తీసి ఇట్లా పిసికి, ముద్దలు విసుకద్దంటారు కానీ ఈ టైంలో మాత్రం ముద్దలు విసికే ఇస్తారు వాళ్ళు. టేస్ట్ చేస్తానా.
సూపర్, అన్ని పర్ఫెక్ట్ కొలతలతో వచ్చినాయి. మళ్ళీ ఇందులో ఉప్పు కారం ఏది తక్కువ లేకుండా అన్ని పర్ఫెక్ట్ కొలతలతో వచ్చినాయి. ఇదండి ఉసిరికాయ పచ్చడి. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకుంటాను, మీరు ఎలా చేస్తారో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.